లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. విశ్వాసముతో వేడడి వారికి విశ్వమంతయును వీల్పడును. విశ్వాసముతో వేడడి వారికి విశ్వమంతయును వీల్పడును. శాశ్వత రాజ్యాధీశ్వరుడాద్యుడు శాశ్వతమగుని శాసనలిచ్చెను. విశ్వాసముతో వేడడి వారికి విశ్వమంతయును వీల్పడును. వెసకృపజూపును గతిగని వేడంగా దిరచన్. వెతకిడు వారికి వెసకృపజూపును గతిగని వేడంగా దిరచన్. సతతము యేసుని చక్కని పేరట హితమతి వేడగనెంతయో మేలగు. విశ్వాసముతో వేడడి వారికి విశ్వమంతయును వీల్పడును. క్రీస్తునందు ప్రేమాన దేవుని బిడ్డలారా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రభుతో కలిసి కొనసాగుతున్నాం. ప్రభు నీడలో, ప్రభు చేయి పట్టుకుని, ప్రభు కాపరత్వంలో,
ప్రభుతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించిన ఆ దావీదు జీవిత అనుభవాల్లోంచి ఈ 18వ కీర్తన చివరి భాగానికి మనం వచ్చాం. మరి మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆ దావీదు వలె మనము కూడా దేవునికి కృతజ్ఞత తెలియచేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. రండి అందరం కలిసి ఈ 18వ కీర్తన చివరి భాగాన్ని ధ్యానం చేసి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి నా పట్ల మా పట్ల మీరు చేసిన ప్రతి మేలును నెమరి వేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుటకు దావీదు జీవితాన్ని మాకు ముందుంచారు ప్రభువా. ఆ దావీదు వలె ఆయన జీవిత అనుభవాల సాదృశ్యంలో మేము కూడా సదా నీకు కృతజ్ఞత తెలియచేయటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 18వ కీర్తన చివరి 2 వచనాలు, 49, 50 వచనాలు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరిచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగచేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అందువలన అనగా అంతకుముందు పొందుపరచబడిన 48 వచనాల్లో దావీదు జీవితములో దేవుడు చేసిన మేళ్లను ఆయన తలపోసుకుంటూ నెమరు వేసుకుంటూ చివరి దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ, అందువలన ప్రభువా, ఒక వ్యక్తి జీవితంలో చివరి దశలో కృతజ్ఞత చెల్లించడం తప్ప మరొక అంశం ఏదైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. పెరుగుతాం, పెద్దవారం అవుతాం, చదువుతాం, ఉద్యోగాలు సంపాదిస్తాం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి, బిడ్డలు, కుటుంబము, బరువు, బాధ్యతలు, ఇవన్నీ నెరవేర్చే క్రమంలో మన జీవిత ముగింపునకు వస్తాం. శరీరము ఉడిగిపోతుంది, ఏ పని చేయటానికి శరీరం సహకరించదు. 4 అడుగులు వడిగా వేయాలన్నా వేయలేము. 4 అడుగులు వడిగా వేయాలన్నా వేయలేము. కొన్నిసార్లు మనవ సంతానం ఉంటారండి, వారిని ఆ తాతయ్య నన్ను ఇక్కడికి తీసుకెళ్ళు, లేకపోతే అమ్మమ్మ నన్ను బయటకు తీసుకెళ్ళంటే వారిని ఏదైనా పక్కన ఆ షాపుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం మనం. ఆ షాప్లో ఉన్న కొనబోయే ఆ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ వీటి ఆకర్షణలో ఆ బిడ్డలు మనం లాక్కుపోతుంటారు ఆ షాపు దగ్గరికి. కానీ వాడితో కలిసి మనం అడుగులు వేయలేము. ఒకప్పుడు వేశాం, వాడికన్నా వడుగా వేశాం, వాడిని ఎత్తుకొని కూడా నడిచాం. కానీ ఆ చివరి దినాలు వచ్చేసరికి అడుగులు తడబడుతుంటాయి, మనకి ఆ వేగం తగ్గిపోతుంది, శరీరం సహకరించదు. బట్ దట్ ఈస్ ద ఓన్లీ టైం, దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఓన్లీ టైం కాదు, సారీ, క్షమించండి. దట్ ఈస్ ద బెస్ట్ టైం టు రికలెక్ట్ ద పాస్ట్ అండ్ థ్యాంక్స్ గివింగ్. దట్ ఈస్ ద బెస్ట్ టైం అండి. వెనక్కి చూసుకొని, ప్రభువా, ఎంతటి ఆశ్చర్యక్రియలు చేసావయ్యా, ఎంతటి అద్భుతాలు చేసావయ్యా, నేను ఏంటి అసలు, వాట్ ఐ వాస్. ఇంతగా దావీదు అంటాడు కదండి 2 Samuel 7లో 15, 16, 18లో, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. నా కుటుంబం ఏ పాటిది. సో దావీదు జీవితంలో ఆ స్టేట్మెంట్ బిగినింగ్లో వచ్చింది. తన సింహాసనాసనం అయిన తర్వాత వచ్చింది. దట్ స్టేట్మెంట్ మనకి ఎల్లప్పుడూ ఉండాలి. ముఖ్యంగా
చివరి దినాల్లో ఏమీ చేయలేని శరీరం సహకరించిన అనుభవాల మధ్య ఇట్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఆల్మైటీ హూ వాజ్ విత్ అస్ ఇన్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవిత కాలమంతయు మనతో ఉన్న ఆ దేవుడు. అందుకని అందువలన అనే మాట వాడతాడు. ఒకసారి ఈ మాట, ఈ కీర్తన, ఈ స్థుతి నీ జీవితంలో రావాలంటే ఒకసారి నీ జీవితంలో, నా జీవితంలో వ్యక్తిగతంగా వెనక్కి చూసుకొని అందువలన అనే మాట వాడదాం. మనందరం కూడా మన జీవితంలో వెనక్కి ఒకసారి చూసుకొని అందువలన ప్రభువా, అందువలన అన్యజనులలో నేను నిన్ను గణపరిచెదను. ఎక్కడండి? అన్యజనులలో నేను నిన్ను గణపరచును, నీ నామ కీర్తన గానము చేసేదను. ఐ ప్రైజ్ యూ అమాంగ్ ద హీదెన్. ఇదే మాటలు పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో ఎత్తి రాస్తూ ఒకసారి అక్కడ కూడా చూద్దాం. 15:9 రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9 నుంచి, నేను చెప్పింది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమే ఈ హేతువు చేతను అన్యజనులో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన చేయునని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభులు స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురు గాకనియు చెప్పి ఉన్నాడు. అనగా అన్యజనులు స్తుతిస్తారు. ఎప్పుడు స్తుతిస్తారంటే ఆ అన్యజనుదుట నీ దేవుని గురించి సాక్ష్యాన్ని నీవు నేను వివరించినప్పుడు. అనగా అన్యజనులు స్తుతించాలంటే 126వ కీర్తన కూడా ఉందండి. యెహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కలగని వారు వంటి ఉంటిమి, నా నోటి నిండి నా నవ్వు ఉండెను, మా నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. నువ్వు చెప్పుకోవడం కాదు, అది నీ అనుభవం కాబట్టి నువ్వు చెప్పగలవు. కానీ నీ జీవితాన్ని బయట నుంచి చూచిన వారు, నీ గతాన్ని చూచిన వారు, నీ ప్రస్తుతాన్ని చూసిన వారు, నీ భవిష్యత్తును చూడబోయేవారు, వారు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, దీనికి కారణం ఎవరు అని నీ జీవిత సాక్ష్యం అన్యజనుదుట సాదృశ్యంగా నిలబడాలి. They should know your God through your life and witness, your life and testimony. They should know your God through your life and testimony. నీ జీవిత సాక్ష్యం ద్వారా అన్యజనులు నేను తెలుసుకోవాలి, వారు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామ ఘనతను వారి ద్వారా కలగాలి. కాబట్టి డేవిడ్ వాజ్ రికలెక్టింగ్ all through the past experiences, and he says, I need to thank God. అలాగే ఆ క్రమములో నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగ చేయువాడు. అనగా నీవు నియమించిన, నాకు నేనుగా నియమించబడలేదు. మనకు తెలుసు దావీదు, ఈవెన్ హీ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పేరెంట్. సమూయేలు వెళ్ళి అభిషేకించడానికి వెళ్తే అందరినీ తీసుకొస్తాడు, కానీ దావీదుని పిలవడు. ఇంకా ఎవడన్నా ఉన్నాడయ్యా, అందరూ అయిపోయారా, వీళ్ళేనా, లేకపోతే నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా అన్న ఆ భావాన్ని సమూయేలు వ్యక్తపరిచి, ఉన్నాడండి ఒకడు, వాడు పశువులు కాసుకుంటున్నాడు, పిలవండి వాడిని. కాబట్టి నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగ చేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరం చూపువాడవు. నేను చెప్పాను 89వ కీర్తన మీకు చూపిస్తానని. 89వ కీర్తన ఒకసారి చూడండి. అక్కడ దావీదు జీవితాన్ని ఆ తర్వాత తరం వారు కీర్తిస్తూ కొనియాడుతూ దావీదు జీవిత అంశం నుంచి కొన్ని అంశాలు తిరిగి రిపీట్ చేస్తారు. ఒకసారి చూడండి 89వ కీర్తన 18 చూద్దాం. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. మా రాజు అంటే దావీదు రాజు, దావీదు కానీ దావీదు
వంశము కానీ. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి చెందినవాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తుతో ఇట్లు సెలవిచ్చి ఉంటే, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ఆ శూరుడు ఎవరంటే, ప్రజల్లో నుంచి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఒక శూరుడు దేవుని చేతిలో నేను హెచ్చించి ఉన్నానంటాడు, నేను గణపరిచి ఉన్నానంటాడు. అలాగే నేను దావీదును కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టదును, అతని మీద పగబట్టు వారిని నేను ముట్టెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడుగా ఉండును. నా విశ్వాసతయు అతనికి తోడుగా ఉండును. సో దావీదు ఈ కీర్తన ముగిస్తూ తన జీవితంలో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించిన అనుభవాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. 2 శామ్యూయల్ 7లో కూడా దేవా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనంటూ 23 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాల్లో 2 శామ్యూయల్ 7:23 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాల్లో దావీదు అంటాడు, దేవా నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు. దట్స్ హౌ డేవిడ్ కంప్లీట్స్ ఏ రికలెక్షన్ ఆఫ్ హిస్ టెస్టిమనీ. తన జీవిత సాక్ష్యాన్ని నెమరి వేసుకుంటూ వెనక్కి చూసుకుంటూ ఆ వెనక నుంచి తన జీవితాల్లో దేవుడు ఏమేం చేశాడు, ఏమై ఉన్నాడు తన పట్ల అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించిన అనుభవం మనకిక్కడ స్పష్టంగా కనబడుతుంది. 18వ కీర్తన ముగిస్తున్నానంటే కొంత బాధగా ఉంది, ఎందుకంటే ఆ సాక్ష్యం మన సాక్ష్యం. కానీ దావీదు సాక్ష్యాలు ఇంకా ఆయన కీర్తనలో చాలా కనబడతాయి. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది మెంబర్స్. ఈ 18వ కీర్తన ప్రారంభం నుంచి ఒక్కొక్క వచనాన్ని ఓపికతో సహనముతో వీక్షిస్తున్న మీకందరికీ ప్రభునామన శుభములు తెలియచేస్తూ ఈ 18వ కీర్తన ముగిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి హెచ్చించి ఆనాడు దావీదు జీవిత అనుభవాలు మాకు నెమరు వేపింపచేసి మాకు జ్ఞాపకం చేసి మా జీవిత సాక్ష్యాన్ని కూడా ప్రభా సరిపోల్చుకుంటే సర్వదా నీకు కృతజ్ఞులై జీవించుటకు మీరు అనుగ్రహించిన ఈ కృప సహితమైన వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మా సాక్ష్యాన్ని సదా కొనసాగింప చేసుకుంటూ నీలో నీ కృపలో కొనసాగుటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.